కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం, డిజిటల్ లావాదేవీలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం, డిజిటల్ లావాదేవీలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, జైట్లీ చంద్రబాబు సమావేశాలకు సంబంధించి వివరాలేంటి? వినోద్, కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరుణ్ జైట్లీని కలవడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని అరుణ్ జైట్లీ ఛాంబర్ లోనే ఈ భేటీ ప్రస్తుతం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం చంద్రబాబు కమిటీలోని ఉపసంఘంలో ఉన్నటువంటి 5 ముఖ్యమంత్రులతో పాటుగా పలువురు నిపుణులు ఉన్నారు. నందన్ నీలేకని వంటి నిపుణులు ఉన్నారు. వారందరితోటి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా నిన్న 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నివేదికను అందిస్తామనే ఒక సంకేతాన్ని నిన్ననే చంద్రబాబు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా ఆర్థిక మంత్రితోటి ఈ సంబంధించి డిజిటల్ లావాదేవీలు, అదేవిధంగా నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా చేయాలి, అదే ఇప్పటి వరకు ఉన్నటువంటి నగదు సప్లై ఎలా ఉంది, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి ప్రాథమిక చర్యలేంటి, జనానికి సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాల్సినటువంటి అవసరాలపై వీటన్నిటిపైన ప్రధానంగా చంద్రబాబు ఆర్థిక మంత్రితో చర్చించబోతున్నారు. వీటన్నిటితో పాటుగానే ఆర్థిక మంత్రితో చర్చించిన తరువాత 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కూడా ఆయన భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తారు. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చంద్రబాబు అరుణ్ జైట్లీ వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి, బ్యాంకుల నుంచి ఎంత నగదు మరికొద్ది రోజుల్లో బయటకు రాబోతుంది, అదేవిధంగా బ్యాంకుల ద్వారా జరుగుతున్నటువంటి అక్రమ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో కొత్త నోట్ల విడుదల తర్వాత 2000 రూపాయల నోట్ల విడుదల తర్వాత ఇప్పటి వరకు అనేక బ్యాంకులు, బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు సంబంధించినటువంటి ఉద్యోగుల ద్వారా కొంత అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లుగా ఇప్పటికే బయటకు వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడుల్లో కావచ్చు, ఇవన్నీ బయటపడుతున్నటువంటి విషయాలన్నీ కూడా అరుణ్ జైట్లీ తోటి ప్రధానంగా ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ భేటీ అనంతరం చంద్రబాబు నీతి ఆయోగ్ లో 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కమిటీలోని మిగిలిన 4 సభ్యులు నందన్ నీలేకని వంటి నిపుణులతోటి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాథమికంగా ఇంటరిమ్ రిపోర్ట్ లో సబ్మిట్ చేసేటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిపైన చర్చించి ఇంకా ఏ అంశాలను వీటికి జోడించవచ్చు, తుది నివేదిక సంబంధించినటువంటి అంశాలు దానికి ముందు ఎన్నిసార్లు కలవాలి ఏంటనేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నిర్వహించనున్నారు. ఆ తర్వాత టెలికాం ఆపరేటర్లతో కూడా చంద్రబాబు భేటీ అవుతారు. టెలికాం ఆపరేటర్లు, వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. ఈ 2 భేటీల్లో నీతి ఆయోగ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 రాష్ట్రాల సీఎంలతోటి, నిపుణులతోటి, అదేవిధంగా టెలికాం ఆపరేటర్లతోటి, బ్యాంకుకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతోటి చర్చించేటువంటి పలు అంశాలను చంద్రబాబు జైట్లీ వద్ద ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాతనే ఈ నీతి ఆయోగ్ లో జరిగేటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. వినోద్, ధన్యవాదాలు అరుణ్.